హాయ్ అందరికీ, ఈరోజైతే మన వీడియోలో కొబ్బరి ఆవిరి కుడుములు తయారు చేద్దాం. దానికోసం అయితే 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను. అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్న 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు, అలాగే తురుము పక్కన పెట్టుకున్న 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి పచ్చిశనగపప్పుని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ బాయిల్ అయిన ఈ పచ్చిశనగపప్పులోకి కొబ్బరి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని అలాగే ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవైతే 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే బియ్యం పిండి యాడ్ చేసేస్తున్నాను. ఈ బియ్యం పిండి కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన మిశ్రమంలోకి యాలకుల పొడి కూడా మిక్స్ చేద్దాం. వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఈ చల్లారని మిశ్రమంలోకి నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకు నచ్చిన షేప్లోకి ఒత్తుకోవాలి. మనకు నచ్చిన షేప్లో, బాల్ షేప్లో అయినా మనకు నచ్చిన షేప్లో అయినా ఒత్తుకోవచ్చు. ఇట్లా మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వాటర్ని బాయిల్ చేసుకొని ఒక జాలి గిన్నెలోకి ఇవన్నీ యాడ్ చేసుకొని ఆవిరి 5 నుంచి 10 నిమిషాల వరకు ఆవిరి పట్టించాలి. వీటికి ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి దీంట్లో పక్కగా తీసి పక్కన పెట్టుకుందాం. ఇవైతే ఎంతో సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.